ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ ఫోన్ నెంబర్ 9515466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి కోటి జన్మల అదృష్టం కలలో కూడా ఊహించనుండవు, అస్సలు వదులుకోవద్దు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఊహించిన స్థాయిని పొందబోతున్నావు. నేను ఏ స్థాయిని పొందబోతున్నానని అనుకుంటూ అయోమయంలో ఉండిపోయావు కదా. నిజమే, నువ్వు వింటున్న మాట నిజమే బిడ్డ. నువ్వు ఎంత సమర్థుడివో అంతటి అసమర్థుడివి కూడా. ఏమిటి బాబా ఇలా అంటున్నావని అనుకుంటున్నావు కదా. మరి చెప్తున్నది నిజమో కాదో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. గతంలో నువ్వు ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను, అలాగే విపరీతమైన దుఃఖాన్ని అనుభవించావు. ఎన్నో సమస్యల్లో కూరుకుపోయావు. వాటి నుంచి బయటపడి సరైనటువంటి స్థాయిని సంపాదించుకోవాలని అనుకుంటున్నావు. మరలా గర్వహంకారాలతో కొన్ని మూర్ఖపు పొరపాట్ల వలన నీ పరిస్థితి ఇంకా సమస్యల పాలు చేసుకుంటూ ఉన్నావు. దేని నుంచి బయటపడి ఉత్తమమైనటువంటి స్థితి నీకు కలగాలి అంటే గర్వహంకారాలను అణుచుకొని భగవంతునిపై నీ మనసును కేంద్రీకరించి ఆయన చరణాలను నువ్వు తప్పకుండా ఆశ్రయించే తీరాలి బిడ్డ. నేను చెప్తున్నది నిజమే. ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను గుర్తుపెట్టుకుంటూ ఉండు. నేను వెంటనే నువ్వున్న చోట తప్పక హాజరవుతూ ఉంటాను తల్లి. అంతేగాని నీ సొంత తెలివితేటల్లో కొన్ని అర్థమే లేనటువంటి వ్యవహారాలకు వెళ్ళి ఇప్పటికే నష్టపోయావు. నేను నీకు ఎన్నోసార్లు చెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా చేశాను. ఒక్కసారి కూడా నన్ను, నా ప్రయత్నాన్ని తెలియచేసేటటువంటి సూచనలు నువ్వు పట్టించుకోవడం లేదు బిడ్డ. ఒక్కసారి నన్ను నమ్మి సాయి అని పిలిచిన తర్వాత నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోనని నీకు తెలియదా బిడ్డ. నేను నీతోనే ఉంటానని నువ్వు నమ్మావా బిడ్డ. భవిష్యత్తులో కూడా మనమిద్దరూ కూడా కలుస్తూ ఉంటాము. నువ్వు ప్రతి జన్మలో కూడా నా ఉనికిని పొందుతూ ఉంటావు బిడ్డ. అలాగే నా తోడు నీకు లభిస్తూనే ఉంటుంది. నీ మనసుకు అనిపించింది ప్రతిదీ కూడా చెయ్యొద్దు. అవి నీకు ఎంతవరకు ముఖ్యమో అది నీకు అసలు సరిపోతుందా లేదా, భవిష్యత్తులో నీకు దాని వలన ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉండు బిడ్డ. అంతేగాని నా మనసుకు అనిపించిందే సరైనది అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. ఏదైనా సరే ఒక దానిపై నిలకడ సాధించు. అప్పుడే నువ్వు అందులో విజయాన్ని సాధించగలుగుతావు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా అస్సలు ఉండవద్దు. ఎందుకంటే అది నీకు ఇంకా అన్నింటికన్నా ఎక్కువ ప్రమాదం బిడ్డ. నాపై నీకు ఉన్న భక్తి విశ్వాసాలన్నీ నిజమే, నేను కాదనడం లేదు. అయితే నీ ప్రతి ఆలోచన నిజం చేయాలంటే మాత్రం కష్టమైపోతుంది బిడ్డ. నువ్వే చెప్పు. అన్నింటిలోనూ దృష్టి సాధించడం వల్ల ముందు నీకే మనశ్శాంతి కరువైపోతుంది. నీకే అవగాహన, అలాగే నీకు తెలిసినటువంటి పనిని మాత్రమే నువ్వు ఎంచుకోవాలి బిడ్డ. దానిపైనే నీ దృష్టిని నిలపాలి. అప్పుడు ఆలస్యమైతే ఏమవుతుందో చెప్పు. నువ్వు తప్పకుండా విజయాన్ని పొందుతావు. నిన్ను నేను సదా కాపాడుతూనే ఉంటాను. ఆ విషయం నీకు కూడా తెలుసు బిడ్డ. కానీ నీకున్నటువంటి పరిస్థితుల వల్ల నీకు నువ్వే అయోమయంలో, గందరగోళంలో చిక్కుకుంటూ ఉంటున్నావు. వెంటనే నీ పరిస్థితులన్నీ కూడా మారిపోవాలని నీకు అనిపించినవన్నీ కూడా చేస్తూ ఎందులో కూడా నీకు సరైనటువంటి ఆదాయం కానీ, మంచి లాభదాయకమైనటువంటి వాతావరణం కానీ కనిపించడం లేదు. సరైనటువంటి నిర్ణయానికి నువ్వు రాలేకపోతున్నావు బిడ్డ. ఏదో తెలియనటువంటి భయం నీకు కనీసం
మనశ్శాంతి కూడా లేకుండా చేస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం తల్లి, ఈ సాయి నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి నష్టాలు కూడా జరగవు బిడ్డా. ఈ ద్వారకామయ్యే నిన్ను ఎప్పటికీ కూడా ఒంటరి పాలు చేయనివ్వదు. నువ్వు చేసే పొరపాట్లు ఇప్పటికైనా తెలుసుకో బిడ్డా. ఏదో ఒక మంచి నిర్ణయాన్ని, నీ జీవితానికి ముఖ్యమైనటువంటిది సరైనటువంటి జీవన విధానాన్ని ఎంచుకో. ఆ తర్వాత అందులో శ్రమించి ఏకాకిగా ఉన్నావని మాత్రం ఎప్పుడు కూడా భావించవద్దు బిడ్డా. అలా ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటున్నావో ఇంకా ఎక్కువగా బాధ ఉంటుంది. అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని అనిపిస్తుంది. నువ్వు ఒంటరివైతే కానే కావు. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను. నువ్వు ఎలా ఒంటరివవుతావు చెప్పు? కొన్ని కష్టాలు ఎదురుపడతాయి, అయినా సరే కృంగిపోవద్దు. ఎదురు దెబ్బలు తగులుతాయి, అయినా సరే దృఢంగా ఉండు బిడ్డా. నీలో ఉన్న శత్రువులను నువ్వు జయించాలి. వాటిని చూసి భయపడిపోయి వాటికి లొంగిపోవద్దు బిడ్డా. నీకు కష్టం కలిగితే వెంటనే నన్ను తలుచుకో. నీ కన్నింటినీ కూడా తొలగించుకోవడానికి, నీకు సహాయం చేయడానికి నీకు తోడుగా ఉన్నాను కదా బిడ్డా. నా నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉండు. మీకు ఓదార్పునివ్వడానికి నేనే కదిలి వస్తాను నాయనా. ఎదురు దెబ్బలు తగిలితే నీ సాయి రూపాన్ని తలుచుకొని ఉండు. నీ వెనకే ఉండి నేను నిలిచి ధైర్యాన్ని చెబుతూ ఉంటాను. ఈ రోజుటి వరకు అసమర్థతో గందరగోళ జీవితాన్ని, అలాగే సతమతమయ్యేటటువంటి ఆలోచనలతో గడుపుతూ వచ్చావు బిడ్డా. మంచి సరైనటువంటి నిర్ణయాన్ని, ఏది నీకు లాభదాయకాన్ని తెచ్చిపెడుతుందో దానిని నీకు ఆలోచన కలిగే విధంగా నీకు చెయ్యబోతున్నాను బిడ్డా. నువ్వు ఆలోచన చేసిన వెంటనే దానిపైనే నీ దృష్టిని నిలుపు. అతి త్వరలోనే నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు బిడ్డా. అది నీకు గొప్ప వరంలా మారి ఆపద సమయం నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని తప్పకుండా గట్టెక్కిస్తుంది. నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కగా మెరుగుపడతాయి. అయితే మరొక విషయం కూడా చెప్తున్నాను బిడ్డా. నువ్వు మొదలుపెట్టిన వెంటనే నీకు ఎక్కువ ఆదాయం నీకు కనిపించకపోవచ్చు. అయినా సరే నువ్వు మాత్రం నిరాశ పడవద్దు బిడ్డా. ఆదాయం తక్కువ ఎక్కువ అని ఆలోచిస్తూ ఉంటే ఏది కూడా అసలు సరైనటువంటి నిర్ణయానికి రాలేక సతమతమవుతూ ఉంటావు. కాబట్టి వచ్చినటువంటి ఆదాయాన్ని సంతోషంగా, ఇష్టంగా స్వీకరించు. అదే నీకు జీవితంలో గొప్ప మార్కును తీసుకుని వస్తుంది. అలాగే ఎంతో లాభాన్ని కూడా నీకు తెచ్చేలా ఏర్పాటు చేస్తాను. నీకు అన్ని విధాలా సరైనటువంటి జీవన విధానాన్ని, నువ్వు పొందేటటువంటి అర్హతను నీకు కల్పిస్తాను బిడ్డా. ఇక నుంచైనా సరే అసమర్థతతో నీ జీవితాన్ని నువ్వు అంధకారంలోకి నెట్టివేసి అలా చేసుకోకు. సంతోషంగా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని జీవితంలో మంచి లాభదాయకమైనటువంటి విజయాన్ని నువ్వు పొందాలని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు. నీకంతా మంచే జరుగుతుంది బిడ్డా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.